అనిపించింది. నా దేశ స్త్రీలు గుడ్డలిప్పుకుని తిరగండి అని చెప్పొద్దు, తప్పు. నా దేశ స్త్రీలు సభ్యతకి విలువనిస్తారు. అందుకే ఈరోజు మగవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు వచ్చి మీరు స్వేచ్ఛగా ఉండండి అని చెప్పడంలో దొర్లినటువంటి తప్పు మాటలను కూడా స్త్రీలు అంగీకరించడం లేదు. ఎస్, అమ్మాయిలు స్వేచ్ఛగానే ఉండాలి, అమ్మాయిల స్వేచ్ఛలోకి అబ్బాయిలు వెళ్ళొద్దు, తప్పు. కానీ అదే సందర్భంలో గుడ్డలిప్పుకుని తిరగండి అని చెప్పడం కూడా తప్పే. సభ్యతకు స్వేచ్ఛకు మధ్య ఒక లైన్ ఉంటుంది అని చెబుతూ ఉన్నారు తల్లులు. మనం అంగీకరించాలా, అవసరం లేదా? ఎస్, ఒకరు కమెంట్ చేశారు, ఈ యాంకర్కి ఏదో లింక్ ఉన్నట్టుంది, వాడికి ఫేవర్గా మాట్లాడించాలని చూస్తున్నాడు, ఎక్కడో కొంచెం ఉంది అంట, చూపించాడుగా ఈ వీడియోలో బూతు పురాణం. నాకు అర్థం కాలేదు, ఎవరో మురళీకృష్ణ అంట, ఈ యాంకర్కి ఏదో లింక్ ఉన్నట్టుంది, వాడికి ఫేవర్గా మాట్లాడించాలని చూస్తున్నాడు అంటున్నాడు. మాకు అవసరం లేదు. మీరు సపోర్ట్లు చేసుకున్నారు, మీరు లైకులు చేసుకున్నారు. బహుశా మీకు చాలా సందర్భాల్లో ఊతుమట్లు మంచి వినసొంపుగా ఉండుంటాయి చాలామందికి. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళేటప్పుడు అయ్యో నేను కూడా అక్కడ ఉంటే బాగుంటుంది, అన్వేష్ పక్కనని మీలో చాలామంది ఎవరైనా అనుకుని ఉండొచ్చు. మాకు అవసరం లేదు, మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను న్యూట్రల్ పెంచిపోయినాను, నేను న్యూట్రల్గా ఉన్నాను. ఎవరైనా అన్వేష్కి సపోర్ట్, బహుశా నేనేమన్నా రాంగ్ అనుకుంటున్నానేమో, అన్వేష్ మాటల్లో పరమార్థం ఉందేమో. సో ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సాయి గారు లేగారండి. కానీ ఏదో దొర్లింది, ఆయన ఏదో తెలియక అన్నాడు అంటే కాదు, నిజంగా తెలియక అన్నాడా ఒప్పుకోమనండి. కానీ నా దేశ స్త్రీలను అమ్మాయిలు గుడ్డలిప్పుకుని తిరగండి అనేది నాకు బాధగా ఉంది. నా సీతాదేవి, నా ద్రౌపది, లేదు నా దేశంలో నా సోదరులు నమ్మేటటువంటి మత విశ్వాసాలకు సంబంధించి ఏం మాట్లాడినా నాకు బాధ కలుగుతుంది. మరి మీ ఎవరికి బాధ అందుకే చూడండి ఒకసారి, ఇదిగో 96% వదిలేయాలని, ఇప్పటికీ అదే 10% అంటున్నారు. ఇంకెవరు ఉన్నారో వదిలేయాలనే వాళ్ళు? ఓకే, ఇప్పుడు నేను మామూలు కాల్స్ తీసుకుంటాను. ఒకసారి కాల్స్ తీసుకుందాం. హలో, ఒకసారి డిస్ప్లే చేయి శ్రీకాంత్, తీసుకుందాం కాల్స్. హలో అమ్మా, చెప్పండి అమ్మా. హలో సార్, అదే ఇప్పుడు లైవ్ అవుతుంది అదేనండి? అవునమ్మా, లైవ్ అవుతుందమ్మా. సార్, ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దానిలో తప్పే ఉందండి. 100% కరెక్ట్ గా మాట్లాడారండి. అలాగే అందరూ మాట్లాడితే ఈ ఆడవాళ్ళకి బుద్ధి వస్తుంది. మొన్న ఏదో ఓపెనింగ్ కి ఒక అమ్మాయి వెళ్ళింది, మరి ఆ అమ్మాయి మీద ఎంత మంది మగవాళ్ళు పడ్డారండి. చేతులు పట్టుకోవడానికి ట్రై చేసి ఎంత పోలీసులు ఆపకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటండి? ఆ అమ్మాయి డ్రెస్ కోడ్ బాగోపోగా తింటులే కదా. మరి అలా ఎంతమంది అండి మరి హీరోయిన్లు ఎలాగున్నారు ఇప్పుడు? పూర్వకాలం హీరోయిన్ లాగా ఇప్పుడు చూడగలుగుతున్నావా సినిమాలు? అసలు డ్రెస్సులు చూస్తేనే అసహ్యంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు మరి ఆయన అన్ని దాంట్లో తప్పే ఉందండి. మరి నాన్వేష్ వచ్చి రిలీజ్ అవ్వాలి. అవును అమ్మ, నాన్వేష్ మాటలు విన్నారమ్మా? ఏంటి? అన్వేష్ అనే ఒక వ్యక్తి, ప్రపంచ యాత్రికుడు ఉంటారు కదా, ఆ వ్యక్తి వచ్చి వాడికి అసలు బుద్ధి జ్ఞానం, అసలు వాడికి జ్ఞానం ఉందనుకుంటున్నాడు కానీ వాడికి అసలు జ్ఞానమే లేదు. వాడు ఏం మాట్లాడుతుందో వాడికే తెలియదు. అది అలాగే నేను ఆయన మాటలో నేను ఇంకా నాకు విన్నాను కానీ నాకు కరెక్ట్ గా తెలియదు. కానీ శివాజీ గారు అన్న దాంట్లో మాత్రం 100% కరెక్ట్ అండి, తప్పేమీ లేదు. కొంచెం ఈ ఊళ్ళో కూడా తెలుసుకుంటే మంచిది. అమ్మాయి ఈ అనసూయ అన్నవాడికి వయసుని పిల్లలు ఉన్నారు, ఎలా తిరగలుగుతుందండి ఆవిడ? ఆ పిల్లల దగ్గర పిల్లలకి ఏం నేర్పిస్తుంది? అవునమ్మా, అదండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు బిగ్ టీవీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, మీరు బిగ్ టీవీకి కాల్ చేసి మాట్లాడినందుకు. మరికొన్ని కాల్ చాలా ఈ క్వశ్చన్లు అడగడం అతన్ని ఏం చేశాడండి ఆయన ప్రశ్నిస్తున్నారు. చేయాల్సింది పోయి ఇంకా చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు కానీ శివాజీ గారి మాత్రం 100% కరెక్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మా మీరు మాట్లాడినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కాలర్ ఉన్నారు, కాల్ కూడా తీసుకుంటున్నాను. హలో అమ్మా, చెప్పండి అమ్మా. బిగ్ టీవీ. అవునమ్మా, బిగ్ టీవీ. సార్, అన్వేష్ మాట్లాడాడు కదా సార్? అవునండి. ఆడికి అసలు బుర్ర కాదు సార్, ఆడికి పిచ్చి పట్టింది సార్. ఆ మాటలు ఏంటి సార్? వాడి మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆడదానికి ప్రాణం అంటే మానమే సార్, మానాన్ని కాపాడేది వస్త్రమే సార్. అంటే వస్త్రం అనేది ప్రాణంతో సమానం సార్ ఆడదానికి.
ఇప్పుకు తిరగండి అని చెప్పాను సార్. ఆయన అసలు క్షమించడానికే లేదు సార్ అసలు. బాధ అనిపించిందమ్మా. అంటే ఆడవారి స్వేచ్ఛ గురించి చెబుతూ మాటలు జారేయడం అనుకుంటున్నారా, వాంటెడ్లీ మాట్లాడాడు అనుకుంటున్నారా? శివాజీ సార్ మాట్లాడిన దానికి అవినాష్ మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు అవినాష్ కి మాట్లాడే హక్కు లేదు సార్ అసలు. ఎందుకంటే అతను ఏది పడితే అదే మాట్లాడతాడు. ముందు మనం చూసుకుంటాం కదా సార్, ముందు తన వీడియోస్ అవి కూడా ఆడవాళ్ళతో అసభ్యంగా మాట్లాడడం అవన్నీ చూసాకే ఫస్ట్ లో నేను సబ్స్క్రైబ్ అయినా సార్. తన యొక్క మాట్లాడే విధానం అవి నచ్చక నేను ఎప్పుడో అన్సబ్స్క్రైబ్ చేస్తాను సార్ వాడికి. ఓకే. చాలా వరస్ట్ కంటెంట్. తనేమి శివాజీ లాగా ఏదో చెప్పబోయి ఏదో చిన్న మాటలు దొరలడమో పొరపాటు మాట్లాడడమో కాదు, ఇంటెన్షనల్ గానే మాట్లాడాడు సార్ అవినాష్. అతన్ని తను క్షమించకూడదు సార్. అసలు సీతాదేవి గురించి మాట్లాడతాడు సార్ తను. భగవద్గీతలో రామాయణంలో చదివానంటూ సీతాదేవి గురించి అలా ఎలా మాట్లాడు? అబ్బాయి ఇప్పుడు ఏంటంటే ఒక ఉద్యమం లాగా రావాలనేది నేను అనుకుంటున్నాను సార్. ఒక ఉద్యమం ఇద్దరు మాట్లాడేసి వదిలేసి శ్రీరెడ్డి ఒక ఇష్యూ ఎలాగైతే పక్కకి తప్పిపోయిందో అలా తప్పిపోకుండా ఈ విషయం కోసం ముందుకు వెళ్ళాలి, దీనికోసం ఒక చట్టం రావాలి, మన సంస్కృతి గురించి, మన యొక్క దేవతల గురించి, దేవుళ్ళ గురించి, మన ధర్మం గురించి మాట్లాడాలి అంటే భయపడాలి సార్ ఎవరైనా. సో ఇప్పుడు అతను వచ్చి క్షమాపణ చెప్తున్నాడు కదమ్మా, క్షమాపణ చెప్తున్నాడు సార్. క్షమాపణ ఏ విధంగా చెప్పారు సార్ తను? నేను చూసాను సార్ చాలా వరస్ట్ గా. వినాయకుడు వెనక ఉన్నాడు, నేను ఇక్కడే ఉంటాను, రక్తం కక్కుని చచ్చిపోతాను, నాకైతే ఒక రోజులో పోతుంది, మీరు అయితే సంవత్సరానికి అనుభవిస్తారంటే ఎవరు బెదిరిస్తున్నాడు సార్? అది క్షమాపణ సార్, బెదిరింపా సార్? నాకైతే క్షమాపణగా అనిపించలేదు సార్ అది. ఓకే. మీరు ఏదైనా వార్నింగ్ కానీ ఏదైనా చెప్పాలని కానీ అనుకుంటున్నారా అన్వేష్కి? వీడియో అనసూయ ఒకటే సార్, వీళ్ళిద్దరికి వార్నింగ్లు ఇచ్చినా ఏమన్నా చెప్పినా గానీ వాళ్ళు వినరు. వారు మారడు. నాకు తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదిలేసి ఉంటాడు సార్. వీడిది మా ఊరే సార్, భీమ్లీ. ఓకే. వీడికి ఏ చెప్పాలి ఒకటే సార్, ఏదంటే అది మాట్లాడుతుంటాడు. ఒకటి సీతాదేవి గురించి మాట్లాడిన, రెండు అమ్మాయిలు గుడ్డలిప్పుకుని తిరగండి అంటాం, ఆ పుచ్చకాయల్ని పట్టుకుని రావడం ఎలా అనిపించింది అసలు మీకు అది చూసినప్పుడు? అంటే అలాంటి మాట్లాడే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సార్, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళ నుంచి స్టార్ట్ చేయడం కాదు, వాళ్ళ ఇంట్లోనే అది చేసి చూపిస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది సార్. మాట్లాడేవాడు మాట్లాడకుండా ఉంటాడు సార్. అలా అమ్మాయిల గురించి అలా మాట్లాడడం. వస్త్రము అంటే సింపుల్ గా ఒక వస్త్రం కాదు సార్, అమ్మాయి మానాన్ని కాపాడేది అమ్మాయి ప్రాణం సార్ వస్త్రం అంటే. అలా మాట్లాడకూడదు సార్. వాడు నాకు తెలిసి వాళ్ళ మదర్ కూడా గౌరవించే పర్సన్ కాదు సార్ ఆ అబ్బాయి. వాళ్ళ మదర్ ను కూడా గౌరవించడేమో అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ టీవీ కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుంటున్నాను. హలో 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 చెప్పండి. అవునండి, బిగ్ టీవీ లైవ్లో మాట్లాడుతున్నారు మీరు. అవునండి, బిగ్ టీవీ లైవ్లో మాట్లాడుతున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే నేను అన్వేషణకి సపోర్ట్ చేస్తున్నాను. అన్వేషణకి సపోర్ట్ చేస్తున్నారా? అవునండి. ఓకే,